హలో ఎవ్రీవన్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈ రోజు పాల మీద మీగడతో నెయ్యిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. చాలామంది పెరుగు మీద మీగడతో చేస్తుంటారు కదా, అదే విధంగా నేను పాల మీగడతో చేసి చూపిస్తాను. చాలామంది నెయ్యి చేసినప్పుడు మాకు చేదుగా వస్తుంది, పర్ఫెక్ట్గా వెన్న పడడం లేదు, కుదరడం లేదు, మాకు ఇది ఎక్కువ రోజు నిలువ ఉండలేదని చాలామంది బాధపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను మీకు చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తే మీరు ఎన్ని కేజీల నెయ్యి అయినా ఈజీగా చేయగలుగుతారు. రంగు, రుచి, వాసన పర్ఫెక్ట్గా కుదురుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైపోతుంది. దీంట్లో ఏముందక్క మాకు నెయ్యి చేయడం రాదని అంటారు, కొంతమందికి నెయ్యి కుదరదండి, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది పాల కుక్కర్ అండి. మేము డైలీ 2 లీటర్ల పాలైతే తీసుకుంటాము. ఈ పాల కుక్కర్లో ముందుగా పాలు పోసేసి ఫస్ట్ పాలనైతే చక్కగా కాగబెడతాము. పాలు కాగిన తర్వాత ఇక్కడ ఒక విజిల్ ఉంది తెలుసా, ఆ విజిల్ అయితే వచ్చేస్తుంది. విజిల్ వచ్చిందంటే పాలు చక్కగా కాగినట్టు. ఇలా 2 సార్లు పాలని కాగబెట్టిన తర్వాత మేము స్టవ్ ఆఫ్ చేసిస్తాము. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత గంట తర్వాత పాలు చల్లగా అయిపోతాయి కదా. ఇప్పుడు కుక్కర్లో మందంగా అట్టు కడుతుంది, అంటే మలై అట్టు కడుతుంది. ఇప్పుడు ఆ మలాయిని తీసేసి ఈ గిన్నెలో వేసుకుంటాము. ఇలా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ టీ తాగే టైంలో ఒకసారి సగం సగం ఫుల్గా ఆ బౌల్ ఒక్కరోజు నిండుతుందండి. మేము తీసుకున్న గిన్నె ప్రొద్దున సగం మలై వెళ్తుంది, సాయంత్రం సగం మలై వెళ్తుంది. పాలని ఎంత చక్కగా కాగపెడితే మలై అంత మందంగా గట్టిగా వెళ్తుంది. టిప్ నెంబర్ 1. అలాగే టిప్ నెంబర్ 2 ఏంటంటే, పాలు చక్కగా కాగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక గంట తర్వాత బయటికి తీస్తే కూడా మందంగా అట్టు కడుతుంది. మీరు ఏ ప్రాసెస్ అన్నా పాటించవచ్చు. పాల కుక్కర్లో ఉన్న పాలు మందంగా గట్టిగా వెళ్తుంది అట్టు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మందంగా గట్టిగా వెళ్తుంది. అలా చిన్న బౌల్ నిండిందా, ఆ బౌల్లో నుండి పెద్ద గిన్నెలోకి, ఈ పెద్ద బాక్స్లోకి మేము రోజు మలై వేసేసి ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. 10-12 రోజులకి ఈ పెద్ద బాక్స్ అయితే నిండుతుంది. ఎప్పుడైతే నెయ్యి చేస్తామనుకుంటామో అప్పుడు ఫ్రిడ్జ్ నుండి ఒక 1/2 అవర్ ముందు బయటకు తీయాలి. 1/2 అవర్ తర్వాత ఎలాంటి విస్కర్ సహాయంతో కాకుండా చల్లకవం అవసరం లేకుండా మిక్సీ జార్లో ఈ మలైని వేసేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ మనం పట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పట్టుకుంటే మనకు పాలనేటి కిందికి అయిపోతాయి. మనకు వెన్న అనేది పై వరకు వస్తుంది, చక్కగా గడ్డ లాంటి వెన్న పైకి వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి పెద్ద మందపాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని ఇప్పుడు మనం ఆ వెన్నని ఇందులో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అడగంటకుండా మాడకుండా 10 నిమిషాలలో ఇలా మనం ఈ వెన్నని మరిగిస్తే స్వచ్ఛమైన హోమ్ మేడ్ గీ మనకు రెడీ. రంగు, రుచి, వాసన పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది కరివేపాకు ఆకులు, తమలపాకులు ఏవేవో వేస్తుంటారు, అవి ఏమీ అవసరం లేవండి. ఇలా నేను చూపించినట్టు చేయండి, మీకు వెన్న పాడవలసిన అవసరం లేదు, నెయ్యి కూడా పాడవలసిన అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ పైన నురుగు ఉంది చూడండి, ఆ నురుగ మొత్తం పోయేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నెయ్యిని చక్కగా మరిగించండి. మనకు నెయ్యి మరుగుతున్నంతసేపు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. 12 రోజులకు ఒకసారి మేము ఇదే విధంగా నెయ్యిని అయితే ప్రిపేర్ చేస్తాము. మాకైతే 200 గ్రామ్, ఆ ఒక్క బాక్స్కి 200 గ్రామ్ నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది. 10 నిమిషాలలో ఇలా మనకు ఈ నురుగంతా ఏర్పడకుండా అయిపోతే నెయ్యి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని పక్కకు దించుకొని చల్లన్న తర్వాత టీ జాలితోటి ఒక పెద్ద బౌల్లోకి వడగట్టుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా హోమ్ మేడ్ గీ అయితే రెడీ. మిగతా దీన్ని ఇప్పుడు ఈ డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాను కదా, చల్లారిపోయిన తర్వాత పూసగా వచ్చేసింది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదే కడాయిలో ఇది మనకు మిగిలిపోయింది కదా మలై, దీన్ని పడాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం చక్కెర వేసేసుకొని కలుపుకొని తింటే సేమ్ మనకు కోవా తిన్నట్టే ఉంటుంది. కలాకండ్ తింటాం చూడు, సేమ్ తిన్నట్టే అంత బాగుంటుంది. 10-12 రోజులకు ఇలా మనకు ఫ్రెష్గా ఉంటుంది, చేదుగా ఉండదు కాబట్టి తినచ్చు. అదే నెలకు ఒకసారి నెయ్యి చేసామనుకో అది చేదుగా ఉంటుంది కాబట్టి పడేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.